రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి విచ్చేస్తున్నారు. అలాగే ఈ నెల 20వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని, సెక్యూరిటీ కోసం వచ్చే 3 మిలిటరీ హెలిప్యాడ్లకు స్థలాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి 20న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తారు. భూదాన్ పోచంపల్లిలోని చేనేత కార్మికులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం పద్మశ్రీ సంక్ కబీర్ జాతీయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. అందులో ఎంపిక చేసిన 5 నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రపతి ముర్ము భూదాన్ పోచంపల్లిలో టూరిజం పార్క్ ను సందర్శించి శ్రీ రంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లు సందర్శిస్తారు. యూనిట్లలోని మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియలను పరిశీలించనున్నారు. తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.